भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद। मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे। जिंदाबाद भारतीय जनता पार्टी, जिंदाबाद बीजेपी, जिंदाबाद बीजेपी, जिंदाबाद बीजेपी, जिंदाबाद। వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం, వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। 45వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకప్పుడు 1980లో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ 84 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 2002 పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కాలక్రమంలో 96 ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలానే 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత అప్రతిహతంగా ప్రజలను మన్ననలు పొంది ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సంస్కరణలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఏ పార్టీ కూడా అందుకోనంటే మంచి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది. ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా అందరూ ఎంతో గర్వంగా ఉన్నారు. అట్లానే చట్టసభల్లో కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో చట్టాలను కూడా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ బేస్ అనిపించుకొని రాబోయే కాలంలో ఇంకా 20 సంవత్సరాల కాలం, రాబోయే 20 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేసుకుంటుంది. ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కార్యకర్తలు సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మేము అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు చేసుకుంటాం. సంస్థాగతంగా నిర్మాణం అంతా కూడా కూటమిని బాగా బలోపేతం చేసే దిశలోనే తప్ప వేరే ఉద్దేశాలు లేవు అనేది తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పం మంచి వికసిత భారతం, విలువలతో కూడిన దేశం, మంచి మన హెరిటేజ్ కల్చర్, మన కల్చరల్ ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటూ మంచి విలువలతో ఈ దేశ నిర్మాణం చేయాలనే సంకల్పం మాత్రమే. ఆ సంకల్పానికి అనుగుణంగా ఇలాంటి కూటములతో పనిచేసుకుంటూ దేశం మొత్తం మీద దేశం మంచి దేశాన్ని చేయాలనే సంకల్పం అందరికీ. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు అడుగు పెడుతున్న మన భారతీయ జనతా పార్టీ పండగ ఈరోజు అందరికీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి, మా కళ్యాణ్ చక్రవర్తి సార్ గారికి పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాము. మరొకసారి చెబుతున్నాం, 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలు అడుగు పెడుతున్న భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ దిగ్విజయంగా చంద్రార్కంగా నిలబడుతున్నది. రాబోయే రోజుల్లో ఇంకా 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 ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు వస్తాయని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నా పేరు దర్శిట్ రాము, ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్గా ఉన్నాను.
ఈ రోజుకి 45 సంవత్సరాలైంది. మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడయ్యారు. చాలామంది అంటారు 1984 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చింది. దానికి కారణం ఏంటంటే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలోనూ మరణం చెందటం వల్ల ఆ రోజున అన్ని భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా ఓడిపోవటం, సానుభూతి పవనాలు కొట్టకపోయినాయి. దాని తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. నిన్నగాక మనం చూశారు, వర్క్స్ బోర్డు బిల్లును చట్టసభల్లో పెట్టేసి పాస్ చేసినట్టే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది ఒక్కటే కాదు, ఈ దేశంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు సుఖంగా ఉంటున్నారంటే ఒక భారతీయ జనతా పార్టీలే కారణం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావాలను ఈ విజయాలు సాధిస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఏర్పాటు చేసేటువంటి సమయం ఎంతో లేదు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి తప్పితే ఈ దేశంలో ఇంకొక పార్టీ రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ఒంగోలు నగరంలో కనీ వెనుగని ఎరుగని రీతిలో ఈ రోజున మేమందరం కూడా ఈ రోజు ఒక్కరోజే 50 డివిజన్లో 50 దిమ్మల పోలు వేసి ఈ విధంగా మరి ఏ పార్టీకి లేని విధంగా కూడా ఈరోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మన కళ్యాణ్ చక్రవర్తి గారు అన్ని విధాలు కూడా పార్టీకి మరి అండగా ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన కూడా ఒక కార్యకర్తలాగా వచ్చి పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా అనేక మంది కూడా పార్టీలోకి రావాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే మరి పెద్ద ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ